నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. పెళ్లయ్యాక భార్యాభర్తలు ఇద్దరూ ఒకే ఇంట్లో రోజు కలిసి ఉండాలనేది ఎప్పటినుంచో వస్తున్న మన సంప్రదాయం. కానీ ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ నడుస్తోంది. అదేంటో తెలుసా? వారంలో 5 రోజులు ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటూ వీకెండ్ రాగానే 2-3 రోజులు కలిసి ఉండటం. అవునండి, మీరు వింటున్నది నిజమే. దీన్నే వీకెండ్ మ్యారేజ్ అంటారు. అసలు ఈ ట్రెండ్ ఏంటి? ఎందుకు జంటలు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? దీనివల్ల లాభం ఏంటి? ఈ రోజు ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. 21వ శతాబ్దంలో రిలేషన్షిప్స్ లో ఇదొక కొత్త ట్రెండ్ గా మారిపోయింది. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై లాంటి మెట్రో సిటీస్ లో చాలా మంది కపుల్స్ ఇలాగే ఆలోచిస్తున్నారు. పాత సినిమాల్లో లాగా ఇద్దరు ఒకే చోట వర్క్ చేయాలనే తపన ఇప్పుడు ఎవరికీ లేదు. ఎవరికి ఎక్కడ జాబ్ వస్తే అక్కడ ప్రశాంతంగా వర్క్ చేసుకుంటున్నారు. కొందరైతే లవ్ లో ఉన్నప్పుడే దీనిపై చాలా క్లారిటీతో ఉంటున్నారు. మన జాబ్స్ డిస్టర్బ్ కాకూడదు, వీకెండ్ కాపురం చాలు అని ముందుగానే డిసైడ్ అయి మరీ పెళ్లి చేసుకుంటున్నారట. సంప్రదాయ నిబంధనలను దూరం పెట్టి ఎంత దూరమైనా సరే వేర్వేరు సిటీల్లో ఉంటూ వీకెండ్ లో కలుసుకుంటున్నారు. నిజం చెప్పాలంటే ఇలా వారం పాటు దూరంగా ఉండటం వల్ల ఒకరినొకరు బాగా మిస్ అవుతారు. ఆ ఫీలింగ్ తో ఇద్దరి మధ్య ఎఫెక్షన్ బాగా పెరిగిపోతుందని కపుల్స్ చెబుతున్నారు. దీనివల్ల చిన్న చిన్న విషయాలకు వచ్చే గొడవలకు అస్సలు తావే ఉండదట. ఈ మార్పుకు ప్రధానంగా 2 కారణాలు ఉన్నాయి. కెరీర్ రెస్పాన్సిబిలిటీ. ఇద్దరూ కెరీర్ లో ఎదగాలని కోరుకుంటున్నారు. ఒకరి కోసం మరొకరు తమ అంబిషన్స్ ను, కెరీర్ ను త్యాగం చేయడానికి ఇష్టపడటం లేదు. మెంటల్ హెల్త్ అండ్ పర్సనల్ స్పేస్. మెట్రో సిటీస్ లో వర్క్ స్ట్రెస్ ఎక్కువ. విడిగా జీవించడం వల్ల మానసికంగా బ్యాలెన్స్డ్ గా ఉంటున్నామని కొందరు చెప్తున్నారు. నెలకు 2 సార్లు తన భర్తను కలిసి ఒక మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ ఏమన్నారంటే, విడిగా ఉండటం వల్ల నాకు నేను టైం ఇచ్చుకోగలుగుతున్నాను, నా స్నేహితులతో గడపగలుగుతున్నాను, అదే సమయంలో నా వైవాహిక జీవితాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతున్నాను అని చెప్పారు. కొన్నిసార్లు విదేశాల్లో చదువుకోవటం లేదా జాబ్ ట్రైనింగ్స్ వల్ల టెంపరీగా దూరంగా ఉండాల్సి వస్తుంది. అలా మెల్లగా అలవాటు పడిపోయి అదే వాళ్లకు ఒక కంఫర్టబుల్ లైఫ్ స్టైల్ గా మారిపోతోంది. ఇదంతా సక్సెస్ అవ్వడానికి మెయిన్ క్రెడిట్ టెక్నాలజీకే ఇవ్వాలి. ఎందుకంటే ఇద్దరి మధ్య గ్యాప్ లేకుండా చూసుకోవడంలో ఇది చాలా హెల్ప్ చేస్తోంది. వీడియో కాల్స్, నిరంతర వాట్సాప్ మెసేజింగ్, షేర్డ్ డిజిటల్ క్యాలెండర్స్, ఇలాంటి వాటి ద్వారా భౌతికంగా దూరంగా ఉన్నప్పటికీ ఎమోషనల్ గా ఎప్పుడూ కలిసే ఉన్నామనే ఫీలింగ్ ని జంటలు ఫీల్ అవుతున్నారు. వీక్ డేస్ లో వర్క్ బిజీలో ఉన్నా డిజిటల్ గా కనెక్ట్ అయ్యే ఉంటున్నారు. అయితే కొందరు రిలేషన్షిప్ ఎక్స్పర్ట్స్ ఏం చెబుతున్నారంటే, ఈ వీకెండ్ మ్యారేజెస్ సక్సెస్ కావాలంటే కొన్ని కండిషన్స్ అప్లై. కమ్యూనికేషన్, ఒకరిపై ఒకరికి నమ్మకం చాలా ఇంపార్టెంట్. ఇద్దరు ఎమోషనల్ గా మెచ్యూర్డ్ గా ఆలోచించాలి. తమ అవసరాలను అర్థం చేసుకుని ఇద్దరు ఇష్టపడి ఉద్దేశపూర్వకంగా తీసుకున్న నిర్ణయం అయి ఉండాలి. అంతేకాని ఆల్రెడీ ప్రాబ్లమ్స్ తో ఉన్న రిలేషన్షిప్ ని కాపాడుకోవడానికి లేదా ఒకరినొకరు అవాయిడ్ చేయడానికి ఈ పద్ధతిని వాడితే అది కరెక్ట్ కాదని వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. కెరీర్, పర్సనల్ స్పేస్ కోసం ఈ జనరేషన్ ఎంచుకుంటున్న ఈ వీకెండ్ మ్యారేజ్ ట్రెండ్ గురించి మీరేమనుకుంటున్నారు? ఇది కరెక్టే అంటారా, లేదా కలిసి ఉంటేనే బంధం గట్టిగా ఉంటుందని నమ్ముతారా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే, ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.